అందమైన కాలేజ్కి వచ్చాం. అందమైన కాలేజ్ అంటే ఇక్కడ బయట చెట్లు బాగుంటాయో గ్రౌండ్ బాగుంటాయో కాదు, ఈ కాలేజీలో అమ్మాయిలు చాలా బాగుంటారు. బయట టాక్ పోటీ పెట్టినా సరే, ఏ ఆట పెట్టినా సరే, కాంపిటీషన్ వచ్చిందంటే నెగ్గడానికి వస్తారు మా స్టూడెంట్స్. అలాంటి స్టూడెంట్స్ తో ఈ రోజు ఎపిసోడ్ రెడీగా ఉంది. సో మా ఫస్ట్ రౌండ్ కి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పాలి. లెట్స్ వెల్కమ్ దే. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. రవి, నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? నేనెందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకంటే మీకు ఇంత చిన్న ఏజ్ లోనే మీసాలు వచ్చాయి కదా. పిచ్చిది, మీసాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. హాయ్ రవి, ఈ ఫోటో నాకు ఒకటి ఇస్తారా? ఫోటో గుర్తుకు పెట్టుకుంటానా? లేదు, మా గుమ్మానికి పెట్టుకోవడానికి, నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా. అంటే నేను ఒక దిష్టి బొమ్మలాగా కనబడుతున్నాను. హాయ్ హాయ్, ఈ బియ్యం గింజ తీసుకోండి. బియ్యం గింజలా? మనం తినే ప్రతి బియ్యం గింజ పైన పేరు ఉంటదంట కదా, దానిపైన మీ పేరు ఉంది. నాకు కనిపించట్లేదే. అది మంచి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. హాయ్. హాయ్ అండి. మీ మీద ఎన్ని పోలీస్ కేసెస్ ఉన్నాయి? నా మీద ఎందుకుంటండి బాబు, మీరు కూడా. ఎందుకంటే మీరు అందరూ మీ మాటలతో దోచేస్తారు కదా. నువ్వేంటి నా బాటిల్ పట్టుకున్నావు? అంటే మీ నవ్వులతో పువ్వులు పూయిస్తారు కదా, నీళ్లు చల్లుదామని. పోయి నువ్వేంటి నా పూలు పట్టుకున్నావు? అంటే పూజ చేద్దామని. నాన్న దేవుడు ఫోటో లేదు, దేవుడు లేడు. మీరున్నారు కదా పూజ. సరే, ఇప్పుడు నా రివెంజ్ టైం. ఏంది చెడ్డో ఏమన్నావు, మంచోళ్ళకి కనబడుతున్నావు. నువ్వేంటన్నా ఏదో శవం మీద చల్లినట్టు పూలు చల్లినావు. ఆగు, అన్నిటికీ ఖర్చులకు తిరిగి ఇచ్చేస్తా. ఇప్పుడు రౌండ్ పెడుతున్నాం మనము. ఆ రౌండ్ పేరే మేడం సార్ ఫ్లిప్ ది బాటిల్ ఛాలెంజ్. ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగేస్తా. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పాలంటే యూ హ్యావ్ టు ఫ్లిప్ ది బాటిల్ స్ట్రైట్. అది రాంగ్ అనే ఎస్ అని చెప్పండి, నేను మీ వైపు చూస్తాను, ఆన్సర్ చెప్పేయచ్చు. కాంబినేషన్ సాంగ్స్, నేను ఒక కాంబినేషన్స్ చెప్తా. ఆ కాంబినేషన్ లో ఒక పాట ఖచ్చితంగా వచ్చే ఉంటది. ఆ పాట మీరు పాడాలి. గాట్ ఇట్? క్లియర్? బెస్ట్ ఆఫ్ 3 ఆడుతున్నాం. 2 పాయింట్స్ వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. గాట్ ఇట్? ఫస్ట్ కాంబినేషన్ అందమైన సముద్రం, వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి. రెడీ? ఫ్లిప్ ది బాటిల్ అప్. ఎస్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఓకే, మీకు వేరే పాట ఏమైనా వచ్చిందా మైండ్ లో? అది కాదు, ఈ పాట రైట్ అనుకుని వేరే పాట పాడతారా? లేదు. లేదా? అదే రైటా? ప్లే ది రైట్ సాంగ్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఈ పాటకి పాయింట్ వచ్చింది. ఒక్కసారి సారంగ్ దర్యా పెట్టు. సాయి పల్లవి ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ, ప్లీజ్ గో హెడ్. నేర్చుకుంటున్నావా డాన్స్? నేర్చుకుంటున్నావా లేకపోతే ప్యాషనా ఏంటది? కూచిపూడి డాన్సర్. కూచిపూడి డాన్సర్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఓకే, వీళ్ళకి ఒక పాయింట్ వచ్చేసింది. సెలబ్రేషన్ కూడా అయిపోయింది. కానీ ఇక్కడ మీకు పాయింట్ రాలేదు. ఎందుకు రాలేదు అన్న? మేము ఛాన్స్ ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళకి బిచ్చ వేసిర్రా? ఎవడ అడిగిండాడా? సో ఫస్ట్ పాయింట్ మీకు వెళ్ళిపోయింది. సెకండ్ పాయింట్ మీకు రావాలి, లేకపోతే వాళ్ళు మొత్తం రౌండ్ తీసుకెళ్ళిపోతారు. ఓకే, సెకండ్ కాంబినేషన్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, శృతి హాసన్ అండ్ ఒక మార్కెట్. వచ్చిన పాట ఏంటి? కమాన్ కమాన్ ఫ్లిప్ ది బాటిల్. yes
ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. టంటరడంటరడంట. ఓకే, వేరే పాట ఏమని అనుకుంటారా? అదే పాటనా? అదే బాగా సెట్ అయ్యారా మా ముగ్గురు. ప్లే ది రైట్ సాంగ్. ఇదేనా కాదు? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇదే పాట చీర కట్టుకున్న మేడం చేస్తే బాగుంటది. రా మేడం. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. థర్డ్ కాంబినేషన్ ఇస్ సమంత, పార్టీ అండ్ బన్నీ. అల్లు అర్జున్ పాట. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. ఓకే. ఊ అంటావా మామ, ఊ అంటావా ఊ అంటావా మామ. ఊ అంటావా మామ, ఊ అంటావా. సమంత, పార్టీ, అల్లు అర్జున్. సమంత, పార్టీ, అల్లు అర్జున్. కమ్ టు ద పార్టీ, సుబ్బలక్ష్మి. ఓకే, ప్లే ది రైట్ సాంగ్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. రైట్ ఆన్సర్. మీరు చెప్పిన పాట అది కూడా కరెక్టే కదా. అది కూడా పార్టీయే, కానీ వీళ్ళ పాటలో పార్టీ అని వచ్చింది. సో అందులో పార్టీ కానీ నువ్వు అదే పాట ఊ అంటావా పార్టీ, ఊ అంటావా వస్తున్నాయేమో, కానీ పార్టీ ఉంది కాబట్టి 3 out of 3 points. అంటావా మావా, ఊ అంటావా మావా, అంటావా మావా, ఊ అంటావా మావా. వీళ్ళిద్దరు డాన్స్ చేశారు, మరి మీరు డాన్స్ చేయలేదు. Can we have some ఊ అంటావా మావా? ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, హాయ్ ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. కంగ్రాచులేషన్స్. ఈటీవీ తరఫు నుంచి గ్యాజెట్స్ టు ది విన్నర్స్. కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్. మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చేసింది. ఆ అమ్మాయి గురించి ఏం చెప్పాలి, సింపుల్ గా 1 word లో తేల్చేయచ్చు ఆ అమ్మాయి గురించి. జబర్దస్త్ కి మా బ్యూటిఫుల్ లేడీ, లెట్స్ వెల్కమ్ వర్ష. బంతి పుల్ల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. లెట్స్ వెల్కమ్ వర్ష. అసలు ఈ స్టూడెంట్స్ లో ఉన్న ఈ వైబ్రేషన్, ఈ ఎనర్జీ, ఇదంతా ఓకే. నువ్వేంటి ఇక్కడ? నేను కూడా స్టూడెంట్స్ తో పాటు ఇంకో స్టూడెంట్ ని. నువ్వు ఇలానే అను. ఇలా నీ లోపలికి వస్తుంటే అక్కడ వాచ్మెన్ చూసి సమంత వచ్చింది అన్నాడు తెలుసా. నన్ను చూసి సమంత అనలేదు, యాడ దొరికిన సంతరా అన్నాడు. అలానే అను. ఇప్పుడే నా కోసం ఫొటోస్ కోసం అందరూ ఒక్క ఫోటో మేడం, ఒక్క ఫోటో అని ఎట్లా మీద పడ్డారు తెలుసా. మీద పడింది ఫోటో కోసం కాదు, మా ఇంటికి పనికిరా అని పిల్లనికి వచ్చారు.
ఈసారి గెలుచుకొని పోతా, గెలిచే వరకు వస్తూనే ఉంటా. ఆల్రైట్, సో జబర్దస్త్ విషయాలు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే సెకండ్ రౌండ్ ఆడడానికి మా స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. వావ్, ఎంత అందంగా ఉన్నారు మీరు. కానీ నాకన్నా అందంగా మీరే ఉన్నారు. కొంచెం గట్టిగా వినిపించలేదు నాకు. చీకట్లో చందమామలా ఉన్నావు. వా, చీకట్లో చందమామ ఉంటదా? అసలు పొగిడిందా తిట్టిందా ఆవిడ? చీకట్లో చందమామ ఉంటదా? చీకట్లో అన్నది పొగిడింది, చందమామ నన్ను అన్నది పొగిడింది. చెప్తాను అడుగు. సో మై క్వశ్చన్ ఇస్, ఇంత సన్నగా ఇంత అందంగా ఎలా ఉంటావు వర్ష నువ్వు? Oh my God. నిజంగానే సమంతలా కనిపించావు నాకు. మైక్ తీసుకోండి రా, మైక్ తీసుకోండి. ఎక్కడుంటావురా నువ్వు? నీ గుండెల్లో. నాకు మొన్న వచ్చిన ఎపిసోడ్ కూడా వద్దని చెప్పి ఆ గేమ్ ఆడడానికి అంత సిద్ధంగా ఉంది. ఈ గేమ్ పేరే అట్లుంటది మనతోని. ఓకే, ఇక్కడ ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? కలిసి నిల్చున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కావాలి కాబట్టి ఫస్ట్ మీ ఇద్దరు రండి. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ఇద్దరితో ఒక గేమ్ ఆడబోతున్నాం. కెన్ వి హ్యావ్ ది ప్రాపర్టీస్ ప్లీజ్? ఓకే, ఈ గేమ్ డిపెండ్స్ ఆన్ ప్యూర్ లక్. కానీ ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక పాయింట్ ఉంటది కదా, ఎక్కడో నాకు తెలుసు నా ఫ్రెండ్ ఎంతవరకు పర్ఫార్మ్ చేయగలుగుతుందో, ఎంతవరకు చేయగలుగుతుందో అని. మీ ఇద్దరిలో ఒకరు అక్కడ ఉంటారు, ఒకరు అక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఫస్ట్ అడుగుతా నేను. 4 బ్లాక్స్ ఉన్నాయి ఆ వీల్ కి. ఈటీవీ సీరియల్ పేర్లు ఉన్నాయి. నేను ముందే నీ ఫ్రెండ్ తిప్పినప్పుడు ఏ సీరియల్ దగ్గర ఆగుతుంది అని ఇక్కడ రివీల్ చేస్తాను. మీరు తిప్పినప్పుడు ఆ పేరు ఆగింది అనుకో, మీ మీద పూల వర్షం పడుతుంది. రాంగ్ పేరు దగ్గర ఆగింది అనుకో, పిండి మొత్తం మీ మూతి మీద ఉంటుంది. పువ్వులు మాకు, పిండి నీకు అవదా? సో జాగ్రత్తగా చూడు, 4 సీరియల్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్ తిప్పినప్పుడు ఎక్కడొచ్చి ఆగుతుంది. వసుంధర దగ్గర ఆగకపోతే అక్షితకి, నీకు అండ్ వర్ష అక్కడ ఉంది కాబట్టి ఆమెకు కూడా పిండి పడుతుంది. ఓకే, చలో లెట్స్ గో ఫర్ ఇట్. వసుంధరా, వసుంధరా బయటికి రా. వసుంధరా, అదిరా. మా కెమెరా క్యాప్చర్ అయింది. ఏ కెమెరా ఇదేనా? హాయ్ రా, ఎలా ఉన్నా? అది వసుంధర దగ్గర ఆగింది కదా, ఇలా ఊపు. సో ఫస్ట్ నేను సమంతని డెకరేట్ చేస్తా. ఓకే, డన్. ఆగు, మీసాలు నీ యవ్వా తగ్గదలా. వెరీ గుడ్ అన్న, ముగ్గురు చాలా బాగున్నారు. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఓడిపోయారు. గెలిస్తే గిఫ్ట్స్ వచ్చేది, కానీ పనిష్మెంట్స్ వచ్చాయి. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఎనీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ? ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ మీ ఇద్దరా? రండి అన్న. అర్థమైంది కదా గేమ్? ఒకరు అక్కడ ఉంటారు, ఒకరు అక్కడ ఉంటారు. ముందే పేరు అనౌన్స్ చేయాలి. గాట్ ఇట్? యా, గో దేర్. చెప్పు నాన్న, ఏ సీరియల్ దగ్గర ఆగుతుంది? సంధ్యారాగం. సంధ్యారాగం దగ్గర ఆగకపోతే మీ ఇద్దరికి పనిష్మెంట్, ఆగితే మాత్రం నాకు పనిష్మెంట్. ఆల్రైట్, గో ఫర్ ఇట్. వచ్చిందమ్మా. రామ్మా వర్ష, రామ్మా. ఓడిపోయింది వాళ్ళెవరో, సరే. వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఇద్దరు అలా వచ్చారు, కానీ ఒక్కరు కూడా గెలవలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ గేమ్ నువ్వు నేను ఆడదాం. నువ్వు తిప్పుతావా, నేను తిప్పనా? నేను చెప్తా,
నువ్వు తిప్పు. ఏం కావాలమ్మా నీకు? నాకు తెలిసి జీవన తరంగాల దగ్గర అవుతుంది. ఓరి దేవుడో ఇదేమి గోలరో ఓరి దేవుడో ఇదేమి గోలరో I'm an independent nigga with a style that you love, so check it out. I'm an independent nigga with a style that you love, so check it out. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తువాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు అక్క ఏమనుకోవద్దు, బావ ఇలా చేస్తాడని నాకు కూడా తెలీదు. నా దవడ ఇక్కడ వరకు ఇప్పటి వరకు ఇట్లా ఉంది కదా, ఇట్లా 2 సెంటీమీటర్లు జరుగుతుంది. స్టూడెంట్ స్పెషల్ అండ్ ఇక్కడ గర్ల్స్ రెడీగా ఉన్నారు థర్డ్ రౌండ్ ఆడడానికి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? ఈ శివంగివే ఆడాలంటే ఇటువైపు నుంచి ముగ్గురు, ఇటువైపు నుంచి ముగ్గురు కావాలి నాకు టీంలో. మ్యూజిక్. Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Khol tere khidki, welcome chepputa di life andariki. Let's party party right now. 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. మీ టీం పేరు ఏదైనా వైలెంట్ గా ఉండాలా? ఆ పేరు వినంగానే వాళ్ళు దడుచుకోవాలి, అలా ఉండాలి పేరు. హైపర్ స్టూడెంట్ యూర్ ఆల్ హైపర్ స్టూడెంట్స్. ఓకే, మీరు పవర్ఫుల్ స్టూడెంట్. క్యా బాత్ హై. అది సింగ్ అంటే పవర్ఫుల్ వర్సెస్ హైపర్. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. శివంగివే. ఇద్దరు శివంగిలు రెడీగా ఉన్నారు గ్లవ్స్ పెట్టుకొని. అక్కడ వైపు 4 బెలూన్స్, ఇక్కడ వైపు 4 బెలూన్స్, మధ్యలో ఒక బెలూన్. 3, 2, 1 గో అనగానే మీరు ఇక్కడ నుంచి వెళ్తారు. ప్రతి రింగ్ చుట్టూ 3 రౌండ్లు తిరిగేసి ఒక RRR పోస్ తో ఆ బెలూన్ ని పగలగొట్టాలి. పగలగొట్టిన వెంటనే నెక్స్ట్ రింగ్ మళ్ళీ అక్కడ 3 రౌండ్స్ బెలూన్ పగలగొడతారు. లాస్ట్ వరకు ఎవరైతే లాస్ట్ ఆ ఎర్ర బెలూన్ కొడతారో ఇవన్నీ పగలగొట్టిన తర్వాతనే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళకి 1 పాయింట్ వస్తుంది. మళ్ళీ వస్తారు, గ్లవ్స్ ఎక్స్చేంజ్ చేస్తారు, మళ్ళీ బెలూన్ సెటప్ పెడతాం, అలా ఆడుతూ పోతాం. ఆ ఫైనల్ బెలూన్ ఎవరైతే కొడతారో వాళ్ళకి 1 పాయింట్ వస్తూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ 3 ఆడుతున్నాం కాబట్టి 2 పాయింట్స్ ఏ టీం కి అయితే వస్తుందో ఆ టీం గెలుస్తుంది. గెట్ రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. ఫాలోవర్స్ అందరికి నేనే డార్లింగ్, నేనే చేసిన ఫాలోయింగ్. నా పోస్ట్ టెస్ట్ ఏమో యమ్మ టెంపింగ్, ఎప్పుడు స్టార్ట్ అంటూ యూత్ అంతా వెయిటింగ్. అప్లోడ్ చేశాక డౌన్లోడ్ కోసం చిన్న పెద్ద తేడా లేక ఈ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళు సెకండ్ పాయింట్ కోసం గో. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తువాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా టు 1 పాయింట్. ఈ ఒక్క పాయింట్ అన్న గెలుచుకుంటారా లేదా చూద్దాం. అండ్ గో. स्मार्ट शंकर एकदम डेंजर है और एक बार आया रे बेद
ఫైనల్ కొంచెం బట్ యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఫెంటాస్టిక్. 1 పాయింట్. అలా 1 పాయింట్ వచ్చింది, కానీ వీళ్ళకి మాక్సిమం 2 పాయింట్స్ వచ్చాయి కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations to the winners. తగ్గేదలే స్టూడెంట్ స్పెషల్ లో ది పర్ఫార్మర్ ఆఫ్ ది డే, ది గర్ల్ ఆఫ్ ది డే గోస్ టు మా వర్ష వచ్చి నవ్వు చాలా అద్భుతంగా ఉంది, నవ్వుతూనే ఉన్నది. రానా ఆల్రైట్, అది మా తగ్గేదలే స్టూడెంట్ స్పెషల్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండల్ దెన్ కీప్ సేయింగ్